హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్యామ్ మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. సో నన్ను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో. నేను రీసెంట్గా ఆర్కే స్టూడియోలో నేను హెయిర్ ప్యాచ్ అనేది పెట్టించుకోవడం జరిగింది. సో అది దేనివల్ల చేయించుకున్నానంటే, రీసెంట్గా నాకు జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల నాకు హెయిర్ లాస్ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల బట్టతల నుండి లాస్ట్ 2-3 years నుండి హెవీగా హెయిర్ ఫాల్ అండ్ బట్టతల హెయిర్ రాకపోవడం, సో దానివల్ల సఫర్ అవుతూ నేను హెయిర్ ప్యాచ్ అనేది పెట్టించుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, ఆ యొక్క హెయిర్ ప్యాచ్ ఏదైతే పెట్టించుకున్నానో వాళ్ళ దగ్గర రీసెంట్గా, సో ఆ హెయిర్ ప్యాచ్లో వాళ్ళు పెట్టిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, నా క్లోజ్ ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో ఈవెన్ వాళ్ళు కూడా నన్ను ఐడెంటిఫై చేయలేనంత విధిగా చేంజ్ అనేది రావడం జరిగింది నా యొక్క లుక్లో. ఆ లుక్ అనేది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఆ లుక్ అనేది నచ్చిన తర్వాత ఇంకొంచెం బెటర్ లుక్ కోసం నేను మళ్ళీ ఆర్కే స్టూడియోకి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందువల్ల ఆర్కే స్టూడియోకి వెళ్తున్నాను. సో కమ్ లెట్స్ గో అండ్ సీ నా యొక్క న్యూ లుక్ని చేంజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పరిచయం చేసి చూపిస్తాను. సో నేనైతే మీకు చెప్పిన విధంగా నేను ఆర్కే స్టూడియోకి అయితే ఇప్పుడు మళ్ళీ బెటర్ లుక్ కోసం విజిట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, నేను యాక్చువల్గా నేను ఉండే లొకేషన్ వచ్చేసరికి శ్రీనగర్ కాలనీ అనమాట. సో శ్రీనగర్ కాలనీలో మాకు ఏదైతే మా కొలీగ్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో నా యొక్క రీసెంట్లీ అప్డేట్ చేసుకున్నటువంటి న్యూ ప్యాచ్ లుక్ అనేది వాళ్ళకి బాగా నచ్చడం వల్ల వాళ్ళు కూడా నన్ను లొకేషన్ అడగడం జరిగింది. సో నేను ఆ లొకేషన్ అనేది నేను ఇప్పుడు ఎటు బెటర్ లుక్ కోసం మేము మళ్ళీ స్టూడియో విజిట్ చేయడానికి వెళ్తున్నాను. సో నాతో పాటు మీకు కూడా ఆ లొకేషన్ చూపించడానికి, ఏ బ్రాంచ్లో చేయించుకున్నాను అది కూడా చూపించడానికి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే శ్రీనగర్ కాలనీ నుండి చైతన్యపురి మెట్రోకి వచ్చేసాను. ఇది కూడా చైతన్యపురి మెట్రో. సో చైతన్యపురి మెట్రో నుండి ఎగ్జాక్ట్లీ మనకి ఒక 150 to 200 meters వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఆర్కే స్టూడియో అనేది ఉంటుంది. సో పదండి వెళ్దాం. నేను మీకు లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. మనం కూడా వెళ్ళి చూద్దాం. చైతన్యపురి మెట్రో స్టేషన్ అనేది మీరు ఎక్కడ దిగాలంటే, టువర్డ్స్ దిల్సుఖ్ నగర్ వైపు మీరు దిగాలి. సో దిల్సుఖ్ నగర్ వైపు చైతన్యపురి మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుండి మీకు జస్ట్ ఒక 150 to 200 meters ఉంటుంది. సో ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వస్తుంటే మీరైతే చూసారు కదా, ఇదిగో ఇక్కడ పిల్లర్ నెంబర్ అయితే 1563 ఉంటుంది. సో పిల్లర్ నెంబర్ 1563కి ఆపోజిట్లో రజనీగంధ అపార్ట్మెంట్స్ అనే ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది. సో ఆ కాంప్లెక్స్లోకి వెళ్దాము. ఆ కాంప్లెక్స్లోనే మన ఫస్ట్ ఫ్లోర్లో మన ఆర్కే స్టూడియో అనేది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాము. సో వ్యూస్, ఫైనలీ నేనైతే మన ఆర్కే స్టూడియో చేరుకోవడం జరిగింది. సో ఇది కూడా మన ఆర్కే స్టూడియో. కమ్ లెట్స్ గో అండ్ సీ. హాయ్ ఎస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను 7 months నుంచి ఆల్రెడీ ప్యాచ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తను ప్యాచ్ చేంజ్ చేసుకుందామని మన స్టూడియోకి వచ్చారు. తన పేరు వచ్చేసి శ్యామ్. తను శ్రీనగర్ నుంచి రావడం జరిగింది. అసలు తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ 7 months తనకు ఎలా అనిపించింది, మెయింటెనెన్స్ ఎలా చేసుకున్నారు, తను ఏ విధంగా వాడారు, ఇవన్నీ మనం తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్యామ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఇప్పుడు ఏ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు? టేపింగ్ అండి. ఓకే. ఈ 7 months నుంచి మీరు ప్యాచ్ యూజ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మెయింటెనెన్స్ ఏమన్నా హెవీ అనిపించిందా? ఈజీగానే ఉందా? మీరు ప్రాసెస్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. నాకు ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంది. సో ఏంటంటే, అంతే మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి అయితే అది పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదు. అది నార్మల్ క్యాజువల్ ఒక నామినల్ కాస్ట్లోనే మెయింటెనెన్స్ అనేది అయిపోతుంది అనమాట. నేను గత లాస్ట్ 7-8 months నుండి నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఇందులో ఫేస్ చేయలేదు. అండ్ దట్టు నాకు చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గానే ఉంది. ఈజీగానే ఉంది. మీరు ఈ 7 months నుంచి ప్యాచ్ యూజ్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏమైనా ఇబ్బంది కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయడం జరిగిందా? ఇబ్బంది అనేది అటువంటిదంటూ ఏం లేదండి. యాక్చువల్గా అంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు కదా. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏం లేవు. ఎందుకంటే మనకి ఇందులో మనకి మెడిసిన్ కానీ అట్లాంటిది ఏం లేదు కదా. మొత్తం నాన్ సర్జికల్ ప్రాసెసే కాబట్టి నాకు చేసింది. సో నాకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఫస్ట్ పెట్టించుకున్న తర్వాత ఒక 2-3 days మాత్రం నాకే కొంచెం కొత్తగా అట్లా అనిపించింది. కానీ తర్వాత ఒక 2-3 హెడ్ వాషెస్ అయిన తర్వాత మొత్తం అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈవెన్ ఐ గెట్ యూస్ టు దట్ అనమాట అండి. చాలా బాగుంది నాకు. సో విన్నారు కదా శ్యామ్ గారి యొక్క మాటల్లోనే, తన 7 months నుంచి ప్యాచ్ యూజ్ చేస్తున్నారు. తనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా తనైతే ఈజీగా మనము ఒరిజినల్ హెయిర్ కి ఎలా అయితే మనము మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా చేసుకోవడం జరిగిందంట. దీనివల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. శ్యామ్ గారు, ఇప్పుడు మరి ప్యాచ్ చేంజ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకు ప్యాచ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? అవునండి. యాక్చువల్గా ఏంటంటే, నాకు ప్రీవియస్గా నేను లాస్ట్ టైం చేయించుకున్న ప్యాచ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్టైల్ అనేది నాకు నచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్ ఏదన్నా మనకి ఉంది అని చెప్పి మన
టీమ్కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. సో యాజ్ పర్ వాళ్ళ సజెషన్ కోసం ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అనేది ట్రై చేద్దామని చెప్పి ఈరోజు మన స్టూడియోకి అయితే నేను రావడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకైతే బేసిక్ నుంచి మనకు చాలా అప్డేటెడ్ వర్షన్స్, అంటే మన క్వాలిటీని బట్టి చాలా రకాల ప్యాచ్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కల హెయిర్కి టెక్స్చర్ని బట్టి మనకు ఆ విధంగా చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు తన యొక్క మాటల్లోనే తనైతే ప్యాచ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడైతే తనకైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఒకసారి టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత మనం అవుట్లుక్ గురించి డిస్కస్ చేద్దాం. చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్యామ్ గారు లాస్ట్ 7 months క్రితం ఒక ప్యాచ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం లేటెస్ట్ వర్షన్ అంటే మిరాజ్ ప్యాచ్ తీసుకున్నాడు అనమాట. మిరాజ్ అంటే ఏంటంటే మీకు సేమ్ మన స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అలా కనబడుతుంది అనమాట. అంటే మన ఒరిజినల్ స్కాల్ప్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. దీనికి మనకు 3 layers కింద నెట్ ఉంటుంది అనమాట. ఆ నెట్ వల్ల ఏంటంటే మనకు ఎలాంటి ఇరిటేషన్ లేకుండా మనకు స్వెట్ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. మీకు మనకు గాలి అంటే చెమట పోసినా కానీ గాలి మనకు ఆడుతుంది అనమాట, ఫ్రీ ఉంటుంది. ఒకసారి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. మన ఒరిజినల్ స్కాల్ప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చూడండి. అంటే మన స్కాల్ప్ నుంచి హెయిర్ వచ్చినట్టుగా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ తో తయారు చేయబడిన ప్యాచెస్. సేమ్ మన ఎగ్జాక్ట్ స్కాల్ప్ ఎలా ఉందో అలా ఉంది చూడండి ఒకసారి. శ్యామ్ గారు, మీరు లాస్ట్ 7 months బ్యాక్ ఒక ప్యాచ్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్యాచ్ చేంజ్ చేసుకున్నారు కదా. అంటే ఆ ప్యాచ్ కి ఈ ప్యాచ్ కి ఏమైనా డిఫరెన్షియేషన్ మీకు ఏమైనా తెలుస్తుందో ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్పండి. సో డెఫినెట్ గా అండి. సో లాస్ట్ టైం నేను తీసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ అంటే, సో నాకు క్వాలిటీలో డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే అది వచ్చేసరికి దాని మీద ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు. అండ్ కొంచెం లైట్ వెయిట్గా అనిపించింది. నేను స్టైల్ స్టైల్ మారుద్దాం అనే ఉద్దేశంతో నేను వచ్చి ఇది తీసుకున్నాను. సో దాని మీద ఇది కొంచెం నాకు బెటర్గా ఉంది. అట్లాగే లుక్ కూడా కొంచెం బెటర్ అయింది. చూసారు కదా, శ్యామ్ గారు అయితే ప్యాచ్ చేంజ్ చేసుకున్నారు. అంటే ఆ ప్యాచ్ కి ఈ ప్యాచ్ కి కొంచెం లైట్ వెయిట్, అంటే తనకు కొంచెం న్యాచురల్ గా అనిపిస్తుంది అని చెప్పారు కదా. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో సఫర్ అవుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఎందుకంటే మన వ్యూవర్స్ కోసము మీరు వీడియో ఇచ్చినందుకంటే మిమ్మల్ని చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వగలుగుతారు. 10 మంది కావచ్చు, ఇంకెంతమంది అయినా కావచ్చు. థ్యాంక్స్ అండి, మా అవేర్నెస్ లో ఒక పార్ట్ అయినందుకు. యా షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వల్ల ఇంకొక ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల ఇంకొక నలుగురు ఇంకా వాళ్ళు రోజు ఉండే లైఫ్ విధానం కన్నా ఇంకొంచెం బెటర్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే డెఫినెట్లీ నాకు ఈ ఆపర్చునిటీ నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దిస్. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,999 ప్రైస్ కి స్టార్టింగ్ ప్రైస్ కలిగి ఉండడం జరుగుతుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు అనుకున్న ప్రైస్ లో మన దగ్గర ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, కొండాపూర్, సికింద్రాబాద్, అదే విధంగా ఖమ్మం, నిజామాబాద్, అదే విధంగా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అదే విధంగా బెంగళూరు, అదే విధంగా ముంబైలో మన బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ అయితే నియర్ అవుతుందో వెళ్ళి మీకు కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.